వేసవి కాలంలో మార్కెట్లో మామిడి షేక్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. మామిడి షేక్ త్రాగడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కానీ దానిని తాగడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం పాలు, మామిడి కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మామిడి అనేది సహజ చక్కెర, ఫైబర్ కలిపిన తీపి, గుజ్జు లాంటి పండు. అయితే పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే జంతువుల ఆధారిత ఉత్పత్తి. కలిపి తీసుకుంటే ఈ కలయిక జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. మరి పాలు, మామిడిని ఎందుకు కలిపి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడితో సహా కొన్ని పండ్లతో పాలు కలపడం వల్ల టాక్సిన్లు ఏర్పడతాయని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. మామిడితో సహా కొన్ని పండ్లతో పాలు కలపడం వల్ల ప్రమాదం ఏర్పడుతుందని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, చర్మ సమస్యలు, జీవక్రియ మందగించడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. మామిడి పాలు కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మామిడి పాలు కలిపి తీసుకోవడం వల్ల మొటిమలు, దద్దులు లేదా అలర్జీల వంటి చర్మ సమస్యలు వస్తాయి. లాక్టోస్ అసహనం సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు మామిడి పాలను కలిపి తినకూడదు. మామిడిలో ఉండే సహజ ఆమ్లం శరీరం లాక్టోస్ను జీర్ణం చేసుకోవడం కష్టతరం చేస్తుంది. దీనివలన కడుపు నొప్పి, వికారం లేదా విరోచనాలు సంభవిస్తాయి. జీర్ణక్రియకు సహాయపడే బదులు పాలతో మామిడి తినడం వల్ల సమస్యలు పెరుగుతుంది. తాజా మామిడి పండ్లను పాలలో కలపడానికి బదులుగా వాటిని విడిగా తాగడం మంచిది. మీరు మామిడి మిల్క్ షేక్ తాగాలని కోరుకుంటే మామిడి పండినది, తీపిగా ఉందని, పాలు ఉడకబెట్టి చల్లార్చినట్లు లేదా బాదం లేదా బోట్ పాలు వంటివి తయారు చేసుకుని తీసుకోవచ్చు. తద్వారా ప్రమాదం తగ్గుతుంది.